హే గాయ్స్, బంగ్లాదేశ్ ఈ దేశంలో నేడు చాలా ప్రొటెస్టులు జరుగుతున్నాయి. అక్కడ జరుగుతున్న ప్రొటెస్టులకి ఏకంగా బంగ్లాదేశ్ యొక్క ప్రైమ్ మినిస్టర్ అయిన షేక్ హసీనా ఆ పదవికి రిజైన్ చేసి ఇండియాలో తలదాచుకుంది. అసలు బంగ్లాదేశ్ లో ఇంతగానం ప్రొటెస్టులు జరగడానికి కారణం ఏమిటి? ఇప్పుడు బంగ్లాదేశ్ ఎవరి ఆధీనంలో ఉంది? అసలు బంగ్లాదేశ్ లో ఏం జరుగుతుంది? ఇవన్నీ ఇన్ డీటెయిల్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం సబ్స్క్రైబ్ టు ఇంకా విషయంలోకి వెళ్తే ప్రస్తుతం బంగ్లాదేశ్ అక్కడున్న మిలిటరీ ఆధీనంలో ఉంది. అయితే బంగ్లాదేశ్ యొక్క మిలిటరీ ప్రైమ్ మినిస్టర్ అయిన షేక్ హసీనాపై ప్రెషర్ చేయడంతో వెంటనే రిజైన్ చేసి బంగ్లాదేశ్ నుంచి పారిపోయి ఇండియాలో తలదాచుకుంది. యాక్చువల్ గా మిలిటరీ నుండి షేక్ హసీనాకి 45 మినిట్స్ లోపు ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసి పారిపో అని చెప్పడంతో షేక్ హసీనా ఇలా చేయాల్సి వచ్చింది. ఇంకా అసలు విషయానికి వెళ్తే మిలిటరీ ఇలా చెప్పడానికి కారణం అక్కడ జరుగుతున్న ప్రొటెస్ట్స్. షేక్ హసీనా దేశం వదిలి పారిపోయిన తర్వాత అక్కడ ఉన్న మిలిటరీ హెడ్ వకీర్ హుస్ జమాన్ మొత్తం బంగ్లాదేశ్ ని ఆధీనంలోకి తీసుకున్నాడు. అయితే బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ అయిన షేక్ హసీనాకి ఇండియాకి మంచి రిలేషన్ ఉంది. ఈమె వల్ల బంగ్లాదేశ్ మరియు ఇండియా రెండిటి మధ్య మంచి రిలేషన్షిప్ ఉండేది. అదే ఇప్పుడు బంగ్లాదేశ్ మొత్తం వకీర్ హుస్ జమాన్ చేతిలోకి వెళ్ళింది. ఇప్పుడు ఈ వకీర్ హుస్ జమాన్ ఇండియాకి సన్నిహితంగా ఉంటాడా లేక విరోధిగా ఉంటాడా ముందు తెలుస్తుంది. వకీర్ హుస్ జమాన్ తీసుకునే నిర్ణయం బట్టి ఇండియా యొక్క నెక్స్ట్ స్టెప్ ఉంటుంది. మీరు కరెక్ట్ గా ఇక్కడున్న మ్యాప్ ని గమనిస్తే ఆఫ్ఘనిస్తాన్ ని తాలిబాన్లు ఆక్యుపై చేశారు. పాకిస్తాన్ పేరుకి పాకిస్తాన్ గవర్నమెంట్ నడిపిస్తున్న పాకిస్తాన్ మొత్తం అండర్ మిలిటరీ కంట్రోల్ లోనే ఉంది. ఇంకా బంగ్లాదేశ్ లో ఏమో ఇప్పుడు ఇలా జరిగింది. ఇంకా మయన్మార్ దగ్గరికి వస్తే సేమ్ టు సేమ్ ఇప్పుడు బంగ్లాదేశ్ లో ఏం జరిగిందో మయన్మార్ లో కూడా అక్కడున్న ప్రభుత్వాన్ని తప్పించి మిలిటరీ రూలింగ్ వచ్చింది. ఇంకా మధ్యలో ఉన్న కంట్రీ ఒక్కటే డెమోక్రటిక్ కంట్రీ లాగా ఉంది. గాయస్, ఒక్కసారి ఈ అనలిటిక్స్ చూడండి. 98% పీపుల్ సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. నా కంటెంట్ మీకు నచ్చినట్టయితే ఒక్క ఫ్రీ సబ్స్క్రైబ్ చేయి బ్రో. మీ ఫ్రీ సబ్స్క్రైబ్ నన్ను మరిన్ని వీడియోస్ చేయడానికి మోటివేట్ చేస్తుంది. ఒకవేళ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసి ఉంటే థ్యాంక్ యూ సో మచ్. ఇంకా వీడియోలోకి వెళ్దాం. ఇంకా విషయంలోకి వస్తే రీసెంట్ గా జనవరిలో బంగ్లాదేశ్ లో జరిగిన ఎలక్షన్స్ లో షేక్ హసీనా భారీ మెజారిటీతో గెలిచింది. అప్పుడు అమెరికా షేక్ హసీనా చీటింగ్ చేసి గెలిచింది అని ఓపెన్ గా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఆ స్టేట్మెంట్ ఇవ్వడంతో అపోజిషన్ పార్టీస్ అందరూ షేక్ హసీనా చీట్ చేసి గెలిచింది అని ప్రొటెస్టులు మొదలు పెట్టారు. మొదట్లో ఈ ప్రొటెస్టులు ఎవరు పట్టించుకోలేదు. అయితే అమెరికా ఇలా రెస్పాండ్ అవ్వడంతో అప్పుడు షేక్ హసీనా ప్రెస్ ముందుకు వచ్చి రెస్పాండ్ అయ్యారు. అయితే ఆ ప్రెస్ లో షేక్ హసీనా ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే ఒక అగ్రరాజ్యం ఆర్మీ బేస్ ఏర్పాటు చేసుకోవడానికి బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని సంప్రదించినప్పుడు బంగ్లాదేశ్ ప్రభుత్వం దానికి ఒప్పుకోలేదు. అందుకు కారణంగా ఒక అగ్రరాజ్యం ఇలా నిందలు వేస్తుంది అని చెప్పుకొచ్చారు. అయితే ఈ ప్రెస్ మీట్ లో డైరెక్ట్ గా అమెరికా పేరు చెప్పకపోయినా ఇండైరెక్ట్ గా చెప్పారు. అయితే ఇప్పుడున్న ప్రొటెస్ట్లకి అసలు కారణం రిజర్వేషన్స్. ఈ ప్రొటెస్ట్ల గురించి తెలుసుకోవాలంటే ముందుగా కొద్దిగా హిస్టరీలోకి వెళ్లాల్సి ఉంటుంది. అయితే బంగ్లాదేశ్ ని ఒకప్పుడు ఈస్ట్ పాకిస్తాన్ గా, పాకిస్తాన్ ని వెస్ట్ పాకిస్తాన్ గా పిలిచేవారు. అయితే అప్పుడు వెస్ట్ పాకిస్తాన్ ఈస్ట్ పాకిస్తాన్ అయిన బంగ్లాదేశ్ పై కఠినంగా ఉండేది. దీనితో బంగ్లాదేశ్ ఫ్రీడమ్ మూవ్మెంట్ రేస్ చేశారు. అయితే అప్పుడు జరిగిన ఫ్రీడమ్ మూవ్మెంట్ లో బంగ్లాదేశ్ కి సపోర్ట్ గా ఇండియా ఉంది, పాకిస్తాన్ కి సపోర్ట్ గా అమెరికా ఉంది. అయితే అప్పుడున్న ఫ్రీడమ్ ఫైట్ లో ఎవరైతే పార్టిసిపేట్ చేశారో వారి ఫ్యామిలీ తరాలందరికీ 30% రిజర్వేషన్ బంగ్లాదేశ్ ప్రభుత్వం ప్రొవైడ్ చేస్తుంది. అయితే ప్రస్తుతం మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ రిజర్వేషన్ చార్ట్ ని చూడండి. 30% ఫ్రీడమ్ ఫైటర్ రిజర్వేషన్ ఉంటే 10% బ్యాక్వర్డ్ క్లాస్ రిజర్వేషన్, 10% ఉమెన్ రిజర్వేషన్, 5% మైనారిటీ రిజర్వేషన్, 1% ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ రిజర్వేషన్, ఇంకా 44% మెరిట్ బేస్డ్ రిజర్వేషన్. అంటే మొత్తం రిజర్వేషన్స్ లో 44% ఆఫ్ రిజర్వేషన్ మాత్రమే ఓపెన్ గా ఉన్నాయి. మిగిలిన 56% ఆఫ్ రిజర్వేషన్ ఏదో ఒక దాంతో రిజర్వ్ అయి ఉంది. ఇంకా విషయంలోకి వస్తే షేక్ హసీనా ప్రెస్ మీట్ పెట్టిన కొంతకాలం తర్వాత ఈ రిజర్వేషన్స్ గురించి భారీగా ప్రొటెస్టులు జరిగాయి. ప్రొటెస్టులు ఎంత జరిగాయి అంటే బంగ్లాదేశ్ లో ఉన్న యువత మొత్తం ఈ రిజర్వేషన్స్ కి పూర్తిగా ఎగనెస్ట్ గా ఉన్నారు. అప్పుడు షేక్ హసీనా ఈ 30% ఫ్రీడమ్ ఫైటర్ రిజర్వేషన్ ని తొలగించింది. అప్పుడు ఆ రిజర్వేషన్స్ ని పొందుతున్న లబ్ధిదారులు బంగ్లాదేశ్ యొక్క సుప్రీం కోర్టుకు వెళ్లి కేసు వేయగా వెంటనే రిజర్వేషన్స్ తీసుకొని రావాలి అని కోర్టు ఆర్డర్ పాస్ చేసింది. దీనితో చేసేది ఏం లేక మళ్ళీ రిజర్వేషన్స్
రిజర్వేషన్స్ తీసుకొని వచ్చారు. దీనితో అక్కడున్న ప్రజలు అందరూ మళ్ళీ ప్రొటెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. దీనికి మెయిన్ కారణం ఏంటంటే 56% మొత్తం రిజర్వేషన్ కిందికి వెళ్తే ఓన్లీ 44% మాత్రమే ఓపెన్ కేటగిరీకి ఉంది. అయితే ప్రొటెస్టులు భారీ ఎత్తుగా జరగడంతో సుప్రీంకోర్టు మళ్ళీ ఆ ఫ్రీడమ్ ఫైటర్ రిజర్వేషన్ ని క్యాన్సిల్ చేసింది. అయితే రిజర్వేషన్స్ తీసిన తర్వాత కూడా ప్రొటెస్టులు భారీ ఎత్తుగా జరిగాయి. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే షేక్ హసీనాకి కోర్టు తీర్పుకి ఇద్దరికి సంబంధం లేదు. అయితే ప్రొటెస్టులు ఎంత భారీగా జరిగాయంటే మిలిటరీ షేక్ హసీనాతో 45 మినిట్స్ లోపు ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసి వెంటనే దేశం వదిలి పారిపోమన్నారు. యాక్చువల్ గా ఇక్కడ నాకు ఒక డౌట్ వచ్చింది. అదేంటంటే రిజర్వేషన్స్ వద్దన్న ప్రజలే రిజర్వేషన్స్ క్యాన్సిల్ అయిన తర్వాత సైలెంట్ అవ్వాలి. కాకపోతే ఇక్కడ ఇంకా ఎక్కువ వైలెన్స్ జరుగుతుంది. దీనికి కారణం రిజర్వేషన్ కాదేమో అని, బ్యాక్ ఎండ్ లో ఇంకేదో వీళ్ళని ప్రొటెస్ట్ చేయడానికి మోటివేట్ చేస్తుంది అని అనిపిస్తుంది. అయితే ఇక్కడున్న యువకులు ఎంత దారుణంగా అయ్యారు అంటే ప్రైమ్ మినిస్టర్ ఉండే ఇంట్లోకి వెళ్లి ఆమె యొక్క ఫర్నిచర్ మొత్తాన్ని తీసుకొని వెళ్లిపోతున్నారు. ఇంకొంతమంది మరీ నీచంగా ప్రైమ్ మినిస్టర్ యొక్క డ్రెస్సులు, ఇన్నర్ వేర్స్ అన్ని తీసుకొని డైరెక్ట్ గా సెల్ఫీస్ దిగుతున్నారు. ఇంకొంతమంది మీటింగ్ హాల్లో ఏదో రాజుల్లాగా కూర్చొని కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని సిగరెట్ తాగుకుంటూ ఫొటోస్ అండ్ సెల్ఫీస్ దిగుతున్నారు. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే బేసిక్ గా ప్రధానమంత్రి ఇంటి మీదకి ఎవరైనా వస్తే మిలిటరీ సోర్స్ ఖచ్చితంగా ఆపుతుంది. కాకపోతే ఇక్కడ మిలిటరీ సోర్స్ అసలు ఏమీ చెయ్యలేదు. సో మిలిటరీ కూడా బ్యాక్ ఎండ్ లో జరుగుతున్న కుట్రకి హెల్ప్ చేస్తుందేమో అని అనుమానం వస్తుంది. అయితే షేక్ హసీనా దేశం వదిలి పారిపోయిన తర్వాత కూడా ఈ ప్రొటెస్టులు ఏమాత్రం తగ్గలేదు. అయితే బంగ్లాదేశ్ కి ఫ్రీడమ్ తీసుకొని వచ్చిన షేక్ హసీనా తండ్రి షేక్ ముజబుర్ రెహమాన్ అతను ఒక స్టాచ్యూని అక్కడున్న ప్రొటెస్టులు విరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇప్పుడు రిజర్వేషన్స్ కోసం మొదలుపెట్టిన ఈ ప్రొటెస్టులు మత గొడవల్లాగా మారాయి. అయితే అక్కడ మైనారిటీగా ఉన్న హిందువులని కొట్టడం మరియు హిందూ ఆడపిల్లల్ని ఎత్తుకొని వెళ్లడం చేస్తున్నారు. ఇక్కడ కనిపిస్తున్న ఈ వీడియోలో తను ఏడ్చుకుంటూ బంగ్లాదేశ్ లో మత గొడవలు ఎక్కువగా జరుగుతున్నాయి అని, ఇంటికి వచ్చి బెదిరిస్తున్నారని, ఇంట్లో ఉన్న సామాన్లు ఎలా పడితే అలా ఇరగ్గొడుతున్నారని తన బాధను చెప్పుకొచ్చింది. ఇంకా సింపుల్ గా చెప్పాలి అంటే బంగ్లాదేశ్ లో ఉన్న ప్రజలు అందరూ మూర్ఖుల్లాగా బిహేవ్ చేస్తున్నారు. ఇది ఇంకా ఇలానే కంటిన్యూ అయితే ఇది ఇండైరెక్ట్ గా బంగ్లాదేశ్ యొక్క పతనానికి మొదలు. ఇంకా బంగ్లాదేశ్ తో ఇండియా యొక్క రిలేషన్షిప్ ఎలా ఉంటుందో ముందు ముందు తెలుస్తుంది. ఇంకా ఈ వీడియోకి ఇంతే. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుందాం. అంతవరకు టాటా, టేక్ కేర్, బై బై నౌ. ఈ వీడియో గురించి మీరు ఏమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. వెళ్ళిపోయే ముందు సబ్స్క్రైబ్ చెయ్యి బ్రో. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసి ఉంటే థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బై బై నౌ.